హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. ఓకే, ఈరోజు ఆటో క్యాడ్లో ఫంక్షన్ కీస్ ఒక యూజ్ చేయమని తెలుసుకుందాం. ఓకేనా? ఫంక్షన్ కీస్ ఎందుకు వాడతారు, ఎలా వాడాలి, అండ్ అలా సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి చూద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ వన్ ఎఫ్ వన్ అంటే హెల్ప్. F1 ప్రెస్ చేయండి, హెల్ప్ విండో. ఇట్ మే బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. F1 హెల్ప్ ఈస్ ఆన్లైన్ హెల్ప్. ఆన్లైన్ హెల్ప్ ఎందుకు లేదంటే ఇంటర్నెట్ కనెక్ట్లో లేదు, అందుకే రావట్లేదు. జస్ట్ F1 హెల్ప్. జస్ట్ F2 ప్రీవియస్గా మీరు ఏదైనా కమాండ్ యూస్ చేస్తుంటే అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైన్ ఎంటర్, లైన్ యూస్ చేస్తా ఒక 10 దగ్గర, లైన్, సర్కిల్, ఇలా కమాండ్స్ యూస్ చేశాను అనుకోండి. F2 ప్రెస్ చేస్తే ప్రీవియస్ కమాండ్స్ ఏ వాడినారు, ఏమేమి ఆపరేషన్ చేశారో అంతా ఇక్కడ వస్తుంది. F2 అంటే ప్రీవియస్ కమాండ్స్. నెక్స్ట్ F3 ఆబ్జెక్ట్ స్నాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, F3 ప్రెస్ చేస్తే ఇప్పుడు ఆన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ వేయాలి, కనిపిస్తుందా? ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్. అలాగే సర్కిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రంట్ వస్తుంది, సెంటర్ పాయింట్ వస్తుంది. ఇది నియరెస్ట్ అనమాట. ఏదో ఒక పాయింట్. నియరెస్ట్ అంటే అది లైన్ పైన అది ఒక పాయింట్. క్వాడ్రంట్ వస్తుంది, 4 క్వాడ్రంట్స్. ఆబ్జెక్ట్ స్నాప్ అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్లో నాకు పర్టికులర్గా ఈ పాయింట్ కావాలి. మిడ్ పాయింట్ అయితే మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ అయితే ఎండ్ పాయింట్, అలా. అది కొన్నిసారి హైలైట్ అవ్వదు, ఎందుకంటే డ్రాఫ్ట్ సెట్టింగ్లో ఆఫ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ స్నాప్లో ఏదేది కనిపించాలి, ఏదేది కనిపించకూడదు అనేసి. డ్రాఫ్ట్ సెట్టింగ్కి కమాండ్ వచ్చి డిఎస్ ఎంటర్ కొట్టండి. డిఎస్ ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ స్నాప్ F3 ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. F3లో ఏవేవి మీకు హైలైట్ అవ్వాలి. నేను క్లియర్ ఆల్ చేస్తే అన్నీ ఆఫ్లో ఉంటాయి, ఓకే కొట్టండి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ స్నాప్ ఆన్లో పెట్టినా కూడా ఇక్కడ చూడండి ఇదే ఓపెన్ అవుతుంది, ఎందుకంటే అన్నీ ఆఫ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెంటర్ మాత్రమే క్లిక్లో ఉంది, ఓకే. ఇప్పుడు నేను F3 ఆఫ్ ఉంది, ఆన్ చేసా. ఇప్పుడు లైన్ తీసుకున్నాం. ఏదైనా కమాండ్ ఆన్లో ఉన్నప్పుడే హైలైట్ అవుతుంది, కమాండ్ లేకపోతే హైలైట్ కావద్దు. లైన్ అవని, సర్కిల్ అవని. ఇప్పుడు చూడండి, సెంటర్ మాత్రమే హైలైట్ అవుతుంది. ఇది క్వాడ్రంట్, ఈ ఎండ్ పాయింట్ అంతా హైలైట్ అవ్వదు, ఎందుకంటే డ్రాఫ్ట్ సెట్టింగ్లో ఆఫ్ ఉంది. సో మ్యాక్సిమం అన్ని సెలెక్ట్ ఆల్లో పెట్టుకోండి, అన్నీ ఆన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు చాలా లైన్స్ ఒకటి పైన ఒకటి వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఇక్కడ ఉంది, జస్ట్ నియర్ టు సర్కిల్ సెంటర్ వచ్చింది అనుకో. నాకు ఇప్పుడు లైన్ ఇక్కడ సెంటర్ కావాలి, అలాగే నాకు నియరెస్ట్ హైలైట్ అవుతుంది, మిడ్ పాయింట్ హైలైట్ అవుతుంది, సెంటర్ హైలైట్ అవుతుంది. అప్పుడు మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఏం చేయాలంటే ఓన్లీ సెంటర్ మాత్రమే నాకు ఇప్పుడు సెంటర్ దగ్గర నుంచి లైన్ డ్రా చేయలేదు, అలాంటప్పుడు డ్రాప్ సెట్టింగ్ వెళ్ళండి. డ్రాప్ సెట్టింగ్ జస్ట్ క్లియర్ ఆల్ చేసి ఓన్లీ సెంటర్ కనిపించాలి మీకు, ఓకే. ఇప్పుడు చూడండి, ఓన్లీ సెంటర్ మాత్రమే కనిపిస్తుంది. ఇది సెంటర్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ పాయింట్, మిడ్ పాయింట్ కనిపించలేదంటే ఏదో ఈ సర్కిల్ పైన ఏదో ఒక పాయింట్లో కర్జర్ని పెడితే కనిపిస్తుంది. దట్ ఈస్ 2016 కన్నా అబోవ్ వర్షన్లో, ఇది 2016 కన్నా అబోవ్ వర్షన్లో రెక్టాంగిల్కి సెంటర్ పాయింట్ కనిపించదు అనమాట. మిడ్ పాయింట్ ఉంది కదా, అది కనిపించదు. సెలెక్ట్ అనుకుంటాను, ఓకే. 2016 తర్వాత వర్షన్లోనే ఈ రెక్టాంగిల్ వరకు సెంటర్ పాయింట్ కనిపిస్తుంది. 2016 బిలో వర్షన్లో రెక్టాంగిల్కి సెంటర్ పాయింట్ కనిపించదు, గుర్తుపెట్టుకోండి. అప్డేట్ చేయలేదు అంతవరకు అది, ఓకే. ఇది F3 అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క పారామీటర్స్ ఉంటాయి కదా, ఎండ్ పాయింట్స్,
అది హైలైట్ అవ్వాలంటే F3, అది ఇంపార్టెంట్. F3 అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ F4, 3D ఆబ్జెక్ట్స్. నాకు సేమ్ ఇదే, బట్ 3D ఆబ్జెక్ట్ కోసం యూస్ చేస్తాడు. వద్దులే, జస్ట్ గుర్తుపెట్టుకోండి 3D ఆబ్జెక్ట్స్. నాకు F4 అంటే. F5 ఐసోప్లేన్ టాప్, ఇది ఐసోమెట్రిక్ డ్రాయింగ్కి యూస్ చేస్తారు. ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ని 30 డిగ్రీ రొటేట్ చేసి పెడితే మాకు ఎలా కనిపిస్తుంది అంటే అది కంప్లీట్ 3D కనిపించదు, 2.5D అంటారు ఐసోమెట్రిక్ని. ఆ వ్యూలో జస్ట్ లైన్ ఒక ప్లేన్ చేంజ్ చేసుకున్నాక F5 వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఐసోమెట్రిక్ డ్రాయింగ్ చేసేటప్పుడు డీటెయిల్గా చూద్దాం. F6 డైనామిక్ యూసెస్, డైనామిక్ యూనివర్సల్ కోఆర్డినేట్ సిస్టమ్, ఆన్గా ఉండాలా ఆఫ్లో ఉండాలా అనేసి F6. నెక్స్ట్ F7 గ్రిడ్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా లైన్స్? ఏం కనిపించట్లేదు. అది ఆన్ అయినా పెట్టుకోవచ్చు, ఆఫ్ అయినా పెట్టుకోవచ్చు. F7 గ్రిడ్. ఈ గ్రిడ్ లైన్ మీకు కనిపించాలా వద్దా, అది F7. నెక్స్ట్ F8 ఆల్రెడీ చెప్పాను, ఆర్తో అంటే జస్ట్ స్ట్రైట్ లైన్ రావాలా వద్దా. అన్నిటికీ సెట్టింగ్స్ ఇది ఉంటుంది. స్నాప్ అండ్ గ్రిడ్, స్నాప్, ఎక్స్పేసింగ్, ఈ యొక్క ఇక్కడ బయట ఉంది కదా, ఈ చిన్న పాయింట్ దగ్గర మిడిల్లో ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేది, ఎక్స్పేసింగ్ ఎంత ఉండాలి, వై స్పేసింగ్ ఎంత ఉండాలి. స్నాప్ టైప్, రెక్టాంగులర్ స్నాప్, ఐసోమెట్రిక్ స్నాప్, ఇది మళ్ళీ చెప్పాలి. నెక్స్ట్ ఇవంత సెట్టింగ్స్ అనమాట. ఆబ్జెక్ట్ స్నాప్ ఇక్కడ కూడా ఉంటుంది, షార్ట్ కీస్. ఇది 3D ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ F11. 3D ఆబ్జెక్ట్ స్నాప్లో ఏది కనిపించాలి, డైనామిక్ ఇన్పుట్. నెక్స్ట్ F9 వచ్చి స్నాప్ ఆన్ ఆర్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్ ఆన్ ఆర్ ఆఫ్ అంటే ఇప్పుడు స్నాప్ ఆన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కర్సర్ చూడండి, ఆ స్నాప్ అంటే ఆ గ్రిడ్ లైన్స్ ఉంది కదా, ఆ గ్రిడ్ లైన్స్ వరకే మూవ్ అవుతుంది. F8 ఆఫ్ చేస్తాను, చూసారా, గ్రిడ్స్లోనే మూవ్ అవుతుంది. మిడిల్లో కావాలంటే రాదు, ఓన్లీ గ్రిడ్స్లోనే మూవ్ అవుతుంది. 0.5 డిస్టెన్స్ మూవ్ అవుతుంది చూడండి. 0.5 ఎందుకు చెప్పానంటే అక్కడ 0.5 స్పేసింగ్ పెట్టినాం, చూసారా. ఇది స్నాపింగ్ యూజ్, స్నాప్ ఆన్ ఆర్ ఆఫ్. F3 ఆబ్జెక్ట్ స్నాప్, F9 స్నాప్, F11 ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్. అయితే ఎలాగో చూద్దాం, ఇది జస్ట్ ఇలాగే మూవ్ అవుతుంది. నెక్స్ట్ F10 అంటే పోలార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్కిల్ ఉంది, ఓకేనా. ఇప్పుడు నాకు F10 ఆఫ్లో ఉంది, ఆన్లో పెట్టుకున్నా. F9 ఆఫ్ చేసేయండి. పోలార్లో ఇక్కడ మీకు ఏ యాంగిల్ కనిపించాలో అది పెట్టుకోవచ్చు. 5 ఇంటర్వల్స్ ఎంత కావాలి, 5, 10, 15 అలాగా, 10, 20 లాగా, ఇలా 0, 10, 15, 20, 25. చూసారా, యాంగిల్స్ హైలైట్ అవుతుంది. ఏ యాంగిల్ కావాలో అది పెట్టుకోవచ్చు డైరెక్ట్గా. ఆర్ మీకు ఎక్కువ సెట్టింగ్ కావాలంటే డ్రాప్ సెట్టింగ్ అని వెళ్ళండి. పోలార్ ట్రాకింగ్ F10 ఇంక్రిమెంట్ యాంగిల్ 5 ఉంది, మీరు 1 అయినా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. అడిషనల్ యాంగిల్ ఈ 5, 10 కాకుండా మిడిల్లో 5, 10 మిడిల్లో మీకు ఒక 8 అనేది హైలైట్ అవ్వాలి ఇన్ కేస్, ఆర్ 10, 15 మిడిల్లో 12 అనేది హైలైట్ అవ్వాలి. ఏదైనా అడిషనల్ యాంగిల్స్ కావాలంటే న్యూ క్లిక్ చేసి నాకు 8 కనిపించాలి, ఎంటర్. అలాగే 22 కనిపించాలి, ఎంటర్. ఓకే కొట్టేస్తే అది 8, 22 గుర్తుపెట్టుకోండి. లైన్ 5 ఉంది, ఇప్పుడు 8 కనిపించాలి, చూసారా 8 కనిపిస్తుంది. 15, 20 తర్వాత 22, ఓకేనా, 25, 30 ఇలా
ఇది F10 వచ్చి పోలర్ ఆన్ ఆర్ ఆఫ్. నెక్స్ట్ F11 ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 2 లైన్స్ ఉంది, ఇలా 2 లైన్ ఉంది, ఓకేనా. ఇప్పుడు నాకు ఈ 2 లైన్ ఎక్కడ మీట్ అవుతుందో అక్కడ నుంచి ఒక లైన్ కావాలి. మీరు నార్మల్గా ఏం చేయాలి, అక్కడ నుంచి కావాలంటే జస్ట్ ఎక్స్టెండ్ చేసి పెట్టుకోవాలి, ఇది 2 ఎక్కడ కనెక్ట్ అవుతుందో అక్కడ. బట్ ట్రాకింగ్ ఆన్ చేస్తే గ్రీన్ ఎల్లో హైలైట్ అవుతుంది, చూడండి ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఏంది అనేసి. కరెక్ట్గా వచ్చిందంటే ఆ పాయింట్ని క్లిక్ చేసుకొని జస్ట్ డైరెక్ట్ లైన్ ఈ పాయింట్ని జస్ట్ కర్సర్ పెట్టాలంటే క్లిక్ చేయకూడదు. చూసారా, ఇది 2 ఇప్పుడు హైలైట్ అవుతుంది, జస్ట్ క్లిక్ ఆ పాయింట్ నుంచి వస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, మీకు ఈ లైన్ ఆ లైన్ స్ట్రైట్కి రావాలంటే జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు. అది జస్ట్ ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్, జస్ట్ ట్రాక్ చేసుకోవచ్చు. F12లోని డైనామిక్ ఇన్పుట్ అంటే కర్జర్ ఉంది, క్లిక్ చేసాం, ఇక్కడ చూడండి కర్జర్ దగ్గరనే వాల్యూస్ వస్తుంది, డిస్టెన్స్ అక్కడ బాక్స్ ఉందా, వైట్ బాక్స్ 6.1115, అదే డైనామిక్ ఇన్పుట్. ఆఫ్ చేస్తే రాదు, ఓన్లీ కామెంట్ బార్లోనే వస్తుంది. డైనామిక్ ఇన్పుట్ అంటే అక్కడే కర్జర్ దగ్గర వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు మీరు. అది మ్యాక్సిమం ఆఫ్లోనే పెట్టుకోండి, ఓకే. మీకు యూజ్ ఉంటే అది పెట్టుకోవచ్చు అంతే. ఇది ఫంక్షన్ కీస్ ఒక యూజ్. ఫంక్షన్ కీస్ అక్కడ సెట్టింగ్ వచ్చి డ్రాప్ సెట్టింగ్కి వెళ్ళి ఏవి కావాలి, స్నాప్ అండ్ గ్రిడ్, ఇది F7 ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా, పోలర్ ట్రాకింగ్, ఆబ్జెక్ట్ స్నాప్ F3, ఆబ్జెక్ట్ స్నాప్ ట్రాకింగ్ F11, 3D ఆబ్జెక్ట్ స్నాప్. మీరు డ్రాయింగ్ విన్ అవ్వాలంటే ఫంక్షన్ కీస్ని యూజ్ చేయడం నేర్చుకోండి, చాలా యూజ్ ఉంది ఫంక్షన్ కీస్ వల్ల. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో కరెక్ట్గా నేర్చుకోండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్లాసెస్లో మళ్ళీ ఇంకొన్ని డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ రోజుకి చాలు. థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్ డే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కడానికి మర్చిపోకండి.